ప్రభు పేరిట ప్రియులకు నా ప్రేమ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, అయోగ్యులమైన మనలను తన ఆయుష్ను తన ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ మే నెల 7వ తారీఖు బుధవారపు రోజును మనకు ఆయన ఇచ్చినారండి. మన ఆయుష్ పొడిగే కొలది, మనము బ్రతికే కొలది ఆయన కొరకు బ్రతికి ఆయన్ని మహిమపరచాలి. మరి ఈరోజు దేవుని కొరకు మీరేం చేయబోతున్నారు? ఆ ప్రభువుని సంతోషపరచబడటానికి మీరు ఏమి కార్యాన్ని కలిగి ఉన్నారు? ఆలోచన చేయండి. ఈరోజు మీ యందు దేవునికి సంతోషం కలిగినట్లుగా మీకు మంచి ఆలోచన ఇచ్చి తన కార్యము మీ జీవితములో ఆయన జరిగించును గాక. ఆమేన్. 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, కొందరు మనుషులు బలాన్ని కలిగి ఉంటారు. అది చాలా అమోఘంగా కనపడుతుందండి. వీటినే వారి కార్యాలు సాధించినట్టుగా కనపడతారు, కానీ నిలబడి ఉండలేరు. కొందరు అపవాది బలాన్ని పొందుంటారు. మోషే ఎదుట ఫరో మంత్రగాళ్ళు అపవాది బలాన్ని చూపించినారు, కానీ నిలవలేదు. ఆలోచించండి. మరికొందరు తెలివితేటల బలంతో ఉంటారండి. మనము యోధ ఇస్కరియోతుని చూస్తే ఆయన బాగా తెలివైనవాడు, కానీ ఏమయ్యాడు చూశారా? చివరికి ఆలోచించండి. నేను చెప్పే 3 మాటల్లో లోకంలో మనుషుల వలన బలం కానీ, అపవాది వలన బలం కానీ, నీకు నాకున్న తెలివితేటల వలన కలుగు బలము కానీ నిలవదు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. మనము ఏ బలము పొందుకోవాలి అంటే, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. దేవుని బలమునే పొందుకోవాలండి. తిమోతితో పౌలు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నా కుమారుడా, క్రీస్తేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. అవును, ప్రభు బలాన్ని పొందుకున్న వారే గొప్పవారు. పేతురు, యోహానుల ధైర్యము చూసిన వారికి మతిపోయింది. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగారండి. చూసారండి, ఈ పేతురు, యోహానులు, అపోస్తలులు పొందుకున్న బలం ఈ రోజుకి తగ్గిపోలేదు. అది శాశ్వతమైన బలం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీవు ఆయన వలన బలము పొందినావా? ఆయనిచ్చు కృపను పొందినావా? ఆయనిచ్చు ధైర్యాన్ని కలిగి ఉన్నావా? అట్లయితే జయము నీకే. దానియేలు, అలాగే ఆ దానియేలుకు ఉన్నటువంటి 3 స్నేహితులు, 4 కూడా అన్యుల దేశములో దేవుని బలము వలన శూర కార్యాలు జరిగించినారు. మరి ఈరోజు దేవుని బలాన్ని మాత్రమే పొందుకో. దేవుని యొక్క జ్ఞానాన్ని మాత్రమే పొందుకో. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే అనుసరించు. అప్పుడు నీవు ధన్యుడుగా ఉంటావు. నీ ఇంటి వారు అందరూ ధన్యులుగా ఉంటారు. నీవు నిలబడి ఉంటావు, ప్రభువుకి సాక్షిగా ఉంటావు. ఈ వాగ్దానమును దేవుడు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. మహాగణుడైన తండ్రి, ఈ 7వ తారీఖు దినము మాకు మీరు ఇచ్చినారు. మీ బలము చొప్పున మమ్మల్ని నడిపించండి, మా అవసరతలు తీర్చండి. యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.